రైట్. చిన్నమాట ప్రార్థన చేసుకుందాము వాక్యం కొరకు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, గడిచిన దినమంతా కాపాడి మీరు రెక్కల కింద భద్రపరిచి మరొక దినం మా జీవితంలో ఆయుష్టు పొడిగించిన ఆయన, అయా ఉదయకాలం మొదలుకొని పనిలో, ప్రయాణంలో, సమస్త విషయంలో మీరు తోడుగా నీడగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, పాటలు పాడి మీరు మయ పొందినందుకు నాయన, అయా అటు చక్కటి ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇటు సమయంలో ప్రభా, మరి తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృపను, మీ సహాయం దయచేయండి తండ్రి. మీరే తోడుగా ఉండి కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడివేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. మొదటిగా దేవుడికి వందనాలు, సమయం ఇచ్చిన మరి మీ అందరు కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినాన మత్తయి సువార్త మనం ఈ దినాన మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము ధ్యానించుకుందాము. రైట్. సో మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము వెళ్ళేక ముందు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో గడిచిన వారం 1-2 వచనాలు చూసుకొని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. మరి 22వ అధ్యాయంలో 45-46 చదువుతాను. దావీదు ఆయన ప్రభువాని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవడునూ మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక్క ప్రశ్న ఆయనను అడగక తెగింపలేదు. సో మరి మనం చూసుకుంటే మరి గడిచిన వారము మత్తయి సువార్త 22, దాని తర్వాత మనం 21 చూసుకున్నాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి 23వ అధ్యాయంకి వచ్చేసరికి మరి ఆ పైన చూసుకున్నట్లు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక్క ప్రశ్న అడుగ తెగింపలేదు. అయితే మరి 23వ వచనానికి వస్తే అధ్యాయానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నాడంటే, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, శాస్త్రులను పరిసయ్యులను మోషే ఆ పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. మరి దేవుడు ఈ యొక్క 23వ అధ్యాయం ద్వారా అందరితో కూడా మాట్లాడడం కాక మరి ఇక్కడ 23వ అధ్యాయంలో చూసుకుంటే మరి ఈ యొక్క 23వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత అని చెప్పాలి, లేదంటే ఇంకొక పదం ఏదైనా చెప్పాలంటే మరి 23వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జనసమూహముతో ఆయన చివరిగా జనసమూహంతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం దీని తర్వాత చూసుకుంటే ఆయన శిష్యులతో మాట్లాడి తర్వాత పస్కా పండుగ ఆచరించి దాని తర్వాత ఆయన అప్పగింపబడతాడు. సో మరి 23వ అధ్యాయంలో చూస్తే చివరిసారిగా ఆయన జనసమూహముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత శిష్యులతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుతిరే కానీ చెయ్యరు. మరి ఇక్కడ చూస్తే మరి ఆ పరిసయ్యుల గురించి తర్వాత శాస్త్రుల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, మోషే పీఠమందు కూర్చుండువారు అంటే వాళ్ళు అంటే మనం ఇక్కడ గమనిస్తే ఆ యొక్క ఉన్నత అధికారంలో, లేదంటే ఒక మోషే మరి ఆది నుండి ఆయన ఆది కాండంలో ఎలాగైతే మనం చూస్తామో అక్కడ నిర్గమకాండంలో మనం చూస్తామో, అంటే ఆ యొక్క పీఠాన్ని వీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ పీఠం దగ్గర వీరు ఆ విధంగా కూర్చొని మనకు మోషే గారు నాయకుడిగా దేవుడు అక్కడ చూపించాడు. అయితే ఇక్కడ వీళ్ళు మరి ఆ పీఠమందు ఆ సీట్లో ఆ విధంగా కూర్చొని ఏమంటా ఉన్నాడు అంటే, చూడండి ఇక్కడ 3వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు చెప్పిన అన్నిటిని కూడా మీరు ఏం చేయండి అంటే అనుసరించండి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. అయితే మరి క్రీస్తు వారు చెప్తా ఉన్నారు, వారు ఏవైతే చెప్తా ఉన్నారో వాటి అన్నిటి కూడా మీరు అనుసరించండి, గైకొనండి, వాటి ప్రకారంగా నడుచుకోండి. అయితే ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఏ విధంగా నడుచుకుంటున్నారో మీరు ఆ విధంగా నడుచుకోకండి. ఎందుకంటే వారు చెప్పేది ఒకటి, వారు చేసేది ఇంకొకటి. వారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు
నడుచుకోవట్లేదని మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ జ్ఞాపకం చేయడం జరుగుతూ ఉంది. తర్వాత 4వ వచనం చూస్తే, వారు శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద వారు పెట్టుదిరే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మరొక మాట యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, వాళ్ళు మనుషుల మీద చాలా కఠినమైన భారం పెడతారు, స్ట్రిక్ట్ లేదంటే రూల్స్ పెడతారు. కానీ వారు ఏమాత్రం కూడా వారు దాన్ని పాటించరు. కనీసం వాళ్ళు తమ చేతి వ్రేలితోనైన వాటిని కదిలింపనొల్లరు. అంటే కనీసం వారు ఆ పనులు కఠినమైన ఈ ప్రతి పని చేయాలని వారు చెప్తారు, లేదంటే ఇలాంటి పనులు మనం చేయాలని వారు చెప్తారు. కానీ వాళ్ళు కనీసము అంటే చెప్పిన పనిలో ఒక్కటైనను వారు చేయరు. కనీసం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, వారి యొక్క వ్రేలితోనైన వారు కూడా దాన్ని కదిలింపనొల్లరు, ఇష్టపడరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే 5వ వచనం చూస్తే, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇక్కడ చూస్తే మళ్ళీ దాని కంటిన్యూషన్ చూస్తే మనం ఇక్కడ మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను వారు చేస్తారు. ఇంకొక మాట ఏమైనా అంటే వారు అంటే దేవుడు చూస్తాడు, మా పనులు దేవుడు చూస్తాడు, దేవుడు మాకు ప్రతిఫలం ఇస్తాడు, లేదంటే దేవుడు మాకు సహాయం చేస్తాడు అనే ఆలోచన వారికి ఏమాత్రం కూడా లేదు. కానీ మనుషులకు మాత్రమే కనబడినట్లుగా, మనుషులకు చూయించుకునేటట్లుగా వాళ్ళు అలాంటి పనులు అంటే మనుషులకు ముందు వచ్చి లేదంటే మనుషులకు కనబడే విధంగా ఏవైతే పనులు ఉంటాయో అలాంటి పనులు మనుషులతో వాళ్ళు గొప్పవారు అనిపించుకునే విధంగా ఇక్కడ చూస్తే రక్షరేకులు వెడల్పుగాను, తర్వాత తమ చెంగులు పెద్దవిగాను, అంటే మనుషులు వీళ్ళను చూసి వీళ్ళు ఎలా అనుకోవాలంటే వీళ్ళు గొప్పవారు, వీళ్ళు మంచివారు, అలాంటి పనులు వీరు చేస్తూ ఉన్నారు మనుషులకు కనబడే విధంగా. తర్వాత మరి ఏమాత్రం కూడా దేవునికి కనబడే విధంగా వీరు ఏమాత్రం కూడా చేయనటువంటి వారు, ఇష్టపడినటువంటి వారు. అదే చూస్తే మనం 6వ వచనము, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు. మనం ఇక్కడ చూస్తే నిజంగా గమనించినట్లు చూస్తే విందులలో అగ్రస్థానమును, ఎక్కడైనా మరి విందుకి వెళ్తే అక్కడ వీళ్ళకి ఏముండాలంటే ఫస్ట్ సీట్ వీళ్ళకే ఉండాలి, అగ్రస్థానము వీళ్ళకేసి ఉంచాలి. తర్వాత సమాజ మందిరములలో ఎక్కడైనా మరి బయట సమాజంలో మీటింగ్స్ కానీ అక్కడ చూసే వీళ్ళకు అగ్రపీఠాలు వీళ్ళకు కావాలి. మొదటి కుర్చీ వీళ్ళకే, గెస్ట్ వచ్చిన వాళ్ళకి వేస్తారు కదా, సో అలాంటి వాటిని వీరు కోరుకుంటారు. సంత వీధులలో వీళ్ళు ఏం కోరుకుంటారంటే వందనములు కోరుకుంటారు. బోధకులమని పిలువబడటయు కోరుదురు. సో చూసేవారందరూ కూడా వీళ్ళని ఏమని అనుకోవాలంటే వీళ్ళు బోధకులని వాళ్ళు అనుకోవాలి. అయితే మరి కింద చూస్తే, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. అయితే ఇక్కడ మరి కొన్ని విషయాలు ఇప్పుడు నేటి సమాజంలో మనం చూస్తే కూడా మేబీ అందరని కాదు కానీ కొంతమందిలో ఎలా ఉన్నారంటే ఇక్కడ నిజంగా మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులు వారు చేస్తూ ఉన్నారు. అంటే వాక్యం ఇక్కడ మనం పైన చెప్పినట్లుగా వాక్యంలో ఒకటిగా ఉంటే ఒకటిగా వారు చేస్తూ ఉన్నారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆనాడు అంటే శాస్త్రులు పరిచయాలు అయితే ఈనాడు చాలామంది సేవకులే, మరి దేవుని వాక్యం ఎరిగిన వారే, దేవుని గురించి తెలిసిన వారే. కానీ ఇలాంటి పొరపాట్లు మనం చూస్తూ ఉన్నాం, ఆయా సందర్భంలో మనకు కనబడుతూ ఉంటుంది. ముందుకు అంటే మనుషులు కనిపించేవి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. తర్వాత అగ్రస్థానాలు, సమాజ మందిరంలో అగ్రపీఠాలు, సంత విధులలో వందనములు. ఒకవేళ ఏదైనా పొరపాటున ఇంట్లో ఏదైనా మీటింగ్ పెట్టుకొని, అంటే అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కొన్ని, పొరపాటున ఏదైనా ఇంట్లో మీటింగ్ పెట్టుకొని మనము వాళ్ళకి ఏమాత్రం కూడా ఏమన్నా ఇంకొద్దిగా అంటే ఇంపార్టెన్స్ విషయంలో ఏమైనా తక్కువ చేస్తే ఇంకా నెక్స్ట్ డే మేబీ అలా క్లాస్ తీసుకుంటారు. అలా ఉన్నారు కొంతమంది, అందరు కాదు, అలా ఉన్నారు. అంటే ఆ విధంగా ఉన్నారనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, మీరైతే మరి శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు మీ మీద
మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరి మనం చూస్తాం ఈ రోజులలో అంటే మరి ఈ మాట చెప్పకూడదు కదా, ఆత్మీయ తండ్రి అని మనం పిలుస్తాము. అదే అంటే మరి దేవుడు అంటా ఉన్నాడు, ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా ఇక్కడ మనం చూస్తే మీరందరూ కూడా సహోదరులు, మీరు బోధకులనే పిలువబడవద్దు. నిజంగా మనకు అంటే ఒక్కడే మనకు బోధకుడు, ఆయననే యేసుక్రీస్తు ప్రభువు అని చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. అంటే మనకు శరీరకంగా తండ్రి ఉంటాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం గమనిస్తే మరి అంతే చాలామంది మనం చూస్తాం ఆ సంఘాలలో, ఈయన మా ఆత్మీయ తండ్రి గారు, ఈయన మా ఆత్మీయ తల్లి, మరి అలా ఓకే. మరి దాని విషయాల్లో కానీ క్రీస్తు ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అంటే మా మొదటి ప్రిఫరెన్స్ మొత్తం కూడా మనము ఆ పరలోక తండ్రికి ఇవ్వాలి. ఆయనకే సమస్తం కూడా, మన నుండి సమస్తం కూడా ఆయనకే మొదటిగా చెందాలి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం కింద చూస్తే మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. నిజంగా అంటే మరి ఇక్కడ దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, నేటి సేవకులందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క 23వ అధ్యాయంలో తర్వాత ఆనాడున్న శాస్త్రులను పరిశీలన ముందు పెట్టి ఈనాడున్న సేవకులందరినీ కూడా మరి బోధకులను పిలబడుకుంటున్న వారు, మరి చెప్పుకుంటున్న వారు, మరి ఏ విధంగా ఎవరైతే ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో దేవుడు ఈ యొక్క 23వ అధ్యాయంలో ఆయన వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వారందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలామంది ఈ విధంగా మనం చూస్తే కొంతమంది ఎలా ఉంటారంటే, ఏదైనా బయట మీటింగ్లో పెట్టినప్పుడు మీరు నన్ను ఎలా అంటే స్టేజ్ మీదకి పిలవలేదని కొంతమంది అలుగుతారు. ఇంకొంతమంది ఏమని అలుగుతారంటే, స్టేజ్ మీదకి పిలిచినా కూడా నాకు ప్రార్థనకు అవకాశం ఇవ్వలేదని కొంతమంది సనుగుతారనమాట. ఇంకొంతమంది ఏమంటారంటే, అట్లీస్ట్ మీరు నా నేమ్ని కూడా మీరు ఏం చేయలేదు, అనౌన్స్ చేయలేదు, పలానా పాస్టర్, పలానా బోధకుడు, పలానా సంఘ కాపరి అని కూడా మీరు అనౌన్స్ చేయలేదని పక్క వారి మీద వాళ్ళు అలుగుతూ ఉంటారు, సనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అంటా ఉన్నారు, మీరందరూ సహోదరులు, మీ మీద ఒకరు బోధకులు ఉన్నాడు, ఆయననే యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత మీ అందరికీ కూడా తండ్రి ఒక్కడే, ఆయననే పరలోకమందున్నాడు. అటు ఆత్మీయ తండ్రి మరి సంఘానికి అది ఎంతవరకు అంటే దేవుడు అంటా ఉన్నాడు ఏంటంటే ఒక్కడే తండ్రి. ఆయన అంటా ఉన్నాడు, భూమి మీద మీరు ఎవరికైనా తండ్రి అని మీరు పేరు పెట్టవద్దు. అంటే ఇక్కడ ఒక విషయం మరి ఈ సమయంలో నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. మరి నేనున్న మరి ఒక సంఘంలో అంటే ఆయన నేను బ్లేమ్ చేయాలని కాదు, కానీ అయితే మరి అక్కడ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మరి దేవుడు ఇక్కడ నడిపించిన తర్వాత కొంతమంది అంటే మరి సంఘ విశ్వాసులు ఏమన్నారంటే కూర్చొని ఆయన మన ఆత్మీయ తండ్రి, ఆయన పొరపాటు చేశాడు, మనం దాన్ని ఓర్చుకోవాలి. లేదంటే మనం పొరపాటు చేసాము, సో ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే ఓర్చుకోవాలి. అంటే ఇక్కడ మనం ఈ పేర్లు ఎక్కువ వినబడాయి అనమాట, ఆత్మీయ తండ్రి. అంటే ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అంటే మరి ఇలా పేరు పెట్టడం వల్ల అంటే మొదటి ప్రిఫరెన్స్ ఇక్కడ మరి ఇలా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి గారు అంటే ఒకవేళ అంటే వాళ్ళు రక్షింపబడ్డారు, మనం కూడా రక్షింపబడ్డాము. దేవుడు అంటా ఉన్నాడు, సహోదరులు సమానము, సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ. సో ఈ విధంగా అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లాక్మెయిల్ అనమాట. కొన్నిసార్లు ఆ విధంగా బ్లాక్మెయిల్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా మనమే సర్దుకోవాలి, లేదంటే మనం ఏమన్నా వాళ్ళు సర్దుకోవాలి, అది ఓకే. కాకపోతే ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ఒక్కడే మీ తండ్రి. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఈ పదం గురించి చెప్తా ఉన్నాను అనమాట. దేవుడు అంటే ఒక్కడే, భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక్కడే మీ తండ్రి. దేవుడు అంటా ఉన్నాడు, ఒక్కడే మీకు గురువు, ఒక్కడే మీకు బోధకుడు, మీరు బోధకులు. శిష్యులకు చెప్తా ఉన్నాడు, ఏమన్నాడు, బోధకులమని మీరు పిలువబడవద్దు అని చెప్తా ఉన్నాడు. శిష్యులకే దేవుడు మీరు బోధకులను పిలువబడవద్దు అని చెప్పినప్పుడు ఈనాడు అంటే మనం ఎంతటి వారము? మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు,
మీరందరూ కూడా సహోదరులు. దేవుడు ఇంత చక్కగా ఆయన చెప్తా ఉన్నాడు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దని కూడా ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒక్కడే మీ తండ్రి. కావాలంటే మన సహోదరుడు, ఓకే, కాపరి, సేవకుడు, మనం గౌరవించాలి ఆ విషయంలో. కానీ ఇక్కడ దేవుడు ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, మీరు బోధకులని పిలువబడవద్దు, మీరు గురువులని కూడా పిలువబడవద్దు. శిష్యులతో చెప్తా ఉన్నాడు ఈ మాట, మీరు గురువులని పిలువబడవద్దు. ఈనాడు అంటే చాలామంది పొరపాటున వాళ్ళని మనం ఏదైనా మీటింగ్కి పిలిచి వీరు పలానా బోధకులు కాకపోతే వీరు గురువులని ఆట అయిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు చక్కగా చెప్తా ఉన్నాడు, ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు గురువులని పిలువబడవద్దు, మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అయితే ఇక్కడ 11-12 చక్కగా చెప్తా ఉన్నాడు, మీలో అందరికంటే గొప్పవాడు. నిజంగా ఈ మాట ఇక్కడ గమనిస్తే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపడును, తన్ను తాను తగ్గించుకునేవాడు ఇక్కడ ఈ విషయానికి వస్తే, అంటే సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా సరే, అంటే ఇంకా మన సేవకులు అయితే ఒకవేళ సేవకుల గురించి మాట్లాడితే వాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళు ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఎందుకంటే వారు మన దృష్టిలో గొప్పవారు కనుక ఆ విషయం వారు కూడా తెలుసువాడు. గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలని ఈనాడు చూస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడితే సంఘానికి విశ్వాసులే పరిచారకులు, సంఘానికి విశ్వాసులే పరిచారకులు. ఒకవేళ ఒక సంఘం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ సంఘంలో పరిచారకులు ఎవరంటే విశ్వాసులు. అప్పుడు ఆ కాపరి గొప్పవాడా, విశ్వాసులు గొప్పవారా? దేవుని వాక్యం సెలవుస్తుంది, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మనం చూస్తే యేసుక్రీస్తు వారు కూడా అంటారు ఏమంటే, ఆయన పాదాలు శిష్యుల పాదాలు కడుక్కుంటూ వస్తప్పుడు ఆయన ఏమంటారంటే, నేను మీతో పరిచారం చేయించుకోవడానికి రాలేదు, మీతో పరిచారం చేయించడానికి రాలేదు, నేను మీకు పరిచారం చేయించడానికి వచ్చాను. అంటే ఈనాడు మన సంఘంలో, అంటే నేను ఇది అందరిని గురించి కాదు కానీ, అంటే మన సంఘంలో ఇప్పుడు అంటే పెద్దవారు ఉంటారు, వారిని ఉద్దేశించి కాదు, కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, అంటే ఇక్కడ నేను అదే చెప్తాను, అంటే పని చేయడానికి అవకాశం ఉండి కూడా, ఇక మనం పైన మాట్లాడుకున్నట్లు ఈ శాస్త్రుల వంటి పరిసయుల వంటి ఆలోచన కలిగి ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. శాస్త్రుల వంటి పరిసయుల వంటి ఆలోచన గలవారు, వారు చెప్పేది ఒకటి, వారు చేసేది ఇంకొకటి. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే వాళ్ళు మనుషులకు కనబడే విధంగా పనులు మాత్రమే చేస్తారు. అంటే ఈ ముందు ఎలా అంటే, ఇప్పుడు ముందుకొచ్చి వాక్యం చెప్పడం అదొకటే, ఇంకా వెనుక ఉన్న పనులు ఎవరికి కూడా కనబడవు. అంటే అలాంటి పనులు వారు చేయరు ఇంకా మొత్తానికి. ఓన్లీ ముందుకొచ్చి ఇంకేదైనా సరే మనుషులో కనబడు పనులే. అలాంటి వారి గురించి మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకొకటి ఇంకా ఎటువంటి వారి గురించి అంటే, విందులలో అగ్రస్థానాలను కోరేబట్టి వారి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సమాజ మందిరంలలో అగ్రపీఠాలను కోరుకునే వారి గురించి మనము మాట్లాడుకుంటా ఉన్నాం. సంత వీధులలో వందనములు కోరుకునే వారి గురించి మనము మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకొకటి వాళ్ళు బోధకులని, అంటే వాళ్ళు ఆ మాట వాళ్ళు ఇష్టపడతారు, బోధకులని పిలవాలని వాళ్ళు ఇష్టపడతారు. అలాంటి వారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత గురువులను అనిపించుకోవాలి, వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇక్కడ మేము మీకు వాక్యం చెప్పే వాళ్ళు, మేము మీకు గురువులం, మేము ఇక్కడ మీకు వాక్యం చెప్పే వాళ్ళం, మేము బోధకులం. అలాంటి వారి గురించి చెప్తాను. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మీ శిష్యులతో చెప్తాడు, మీరు గురువులని పిలువబడవద్దు, మీరు బోధకులని పిలువబడవద్దు. అంటే ఇక్కడ చెప్తే, అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎక్కడ? అది ఇక్కడ కాదు, భూమి మీద కాదు, దేవుని వద్దకు వెళ్ళినప్పుడు పరలోకంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తన్ను తాను ఇక్కడ చూస్తే అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. అంటే మనకు చేసే బలం ఉంది, మనకు మరి అన్ని విధాలుగా కూడా మనం చేయగలము. అయినప్పటికీ చేయకుండా ఈ పైన చెప్పబడిన విధంగా మనం జీవించి ఓన్లీ వీరు మాత్రమే చేయాలి, అది నేను ఎందుకు చేయాలి, అది ఓన్లీ విశ్వాసులే చేయాలి, అది నేను చేయకూడదు, అది నేను ఎందుకంటే నేను కాపరిని, అది ఎందుకంటే నేను బోధకుని, ఎందుకంటే నేను ఎవరిని, గురువుని, నేను ఆ పనులు చేయకూడదు. ఆ పనులు అంటే ఈనాడు చాలామంది మనం చూస్తే, అంటే మళ్ళీ చెప్తాను అందరు కదా, అంటే యాక్చువల్లీ వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు పక్కన పెట్టేసేసి దేవుడు ఏవైతే చేయొద్దని చెప్తా ఉన్నాడో, ఇక్కడ మనం చూస్తే శాస్త్ర పరిచయలు చేయొద్దన్న పనులు వాళ్ళు చేస్తున్నారు, చేయొద్దన్న పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు.
నిజంగా ఈ యొక్క 23 అధ్యాయంలో ఇదంతా కూడా క్రీస్తే మాట్లాడతాడు. ఈ 23 అధ్యాయంలో కూడా ఇందాక మనం చెప్పినట్లు క్రీస్తు మాత్రమే మాట్లాడతాడు 23 అధ్యాయంలో. ఇంకొక వ్యక్తి ఇవి 23 అధ్యాయంలో మాట్లాడడం. ఇంకొకటి ఇందాక చెప్పినట్లు ఇది చివరిగా ఆయన మాట్లాడుతున్న మాటలు, సమాజంతో ఆయన జన సమూహంతో ఆయన చివరిగా మాట్లాడుతున్న మాటలు. ఇంకొకటి క్రీస్తు ఈ యొక్క 23 అధ్యాయంలో క్రీస్తు మాత్రమే మాట్లాడతాడు. ఇంకొక వ్యక్తి ఇక్కడ అంటే మనం అంటే వచ్చి మాట్లాడే ఈ యొక్క అధ్యాయానికి అదే ఒక స్పెషాలిటీ అనమాట. క్రీస్తు మాత్రం మాట్లాడుతున్నాడు ఈ యొక్క అధ్యాయం మొత్తంలో. ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే మీలో అందరికంటే గొప్పవాడు. ఈనాడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు, మీతో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు మనం కూడా అదే మనస్తత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన ముందు ఉన్నవారు ఆ విధంగానే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా అదే ఫాలో అయ్యే అవకాశం ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యో ఆయన కాపరి కదా, అయితే ఏంటి, ఆయననే ముందు చేయాలి. ఆయన సేవకుడు కదా, అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, అయితే ఏంటి, ఆయనే కదా ముందు పని చేయాలా. అదే అంటా ఉన్నాడు. అయ్యో ఆయన బోధకుడు కదా, అయితే ఏంటి, ఆయననే ముందు ఏం చేయాలి. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఎక్కడ నిలబడి పులిపెట్టి మీద నిలబడి ఆయనే ముందు పని చేయాలా. ఆయన గొప్పవాడు కదా, ముందు ఆయనే ఏమై ఉండాలి, అందరికీ పరిచారకుడై ఉండవలెను. అది ఈనాడు సమాజంలో మీలో అందరికంటే గొప్పవాడు అలా అక్కడనే ఆగిపోతా ఉన్న తర్వాత మీకు పరిచారకుడై ఉండవలెను అని మాత్రం వాళ్ళు మరి మనం కూడా ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. ఆ విధంగా మనము ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారే శిష్యుల పాదములు కడిగాడు. ఆయన ఒక మాట ఏమంటాడంటే నేను మీకు మీ ద్వారా నేను చేయించుకోవడానికి రాలేదు, మీ ద్వారా నేను చేయించుకోవడానికి మీకు చేయడానికి వచ్చాను. నేను అదే అంటాను, తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడతాడు. ఎవరైతే ఈ భూలోకంలో తమ్ము తాను హెచ్చించుకుంటారో పరలోకంలో దేవుని యొద్ద వాళ్ళు తగ్గింపబడతారు. తను తాను ఇక్కడ తగ్గించుకుంటారో దేవుని యొద్ద వాళ్ళు హెచ్చింపబడతారని మరి దేవుడి శిష్యులతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ముందుకెళ్తే 13వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూడండి, మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే వేషధారులైన అయ్యో ఈ కన్వర్జేషన్ నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు డైరెక్ట్గా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక పదం యూజ్ చేసి ఇక్కడ అయ్యో అనే పదం యూజ్ చేశాడు. అంటే ఈ పదం మనం ఒకసారి గమనిస్తే అంటే వీళ్ళు చాలా పొరపాటు మనం ఈ పదం ఎప్పుడు యూజ్ చేస్తాం బేసిక్గా అయ్యో అంటే మిస్టేక్ అవుతున్నప్పుడు. అంటే అది ఇక్కడ గమనిస్తే అయ్యో అనే పదం అంత ఈజీగా మన నుండి బయటికి రాదు. మిస్టేక్ అయిపోయింది, అయ్యో మీరు ఇది ఎందుకు చేశారు, ఇది మీరు చేయకూడదు, అయ్యో అట్లా జరిగిందా, మనం అలాంటి సందర్భాలు ఈ పదం వాడతాము. ఇక్కడ చూస్తే వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. వేషధారులను మనం ఎవరంటాం, వేషధారాన్ని మనం ఎవరి గురించి మాట్లాడతామంటే అంటే వాళ్ళు చేయాల్సింది ఒకటి, వాళ్ళు ఇంకొకటి చేస్తారు. వాళ్ళు చేయాల్సింది ఒకటైతే వాళ్ళు చేసేది ఇంకొకటి. ఇప్పుడు మన మూవీ యాక్టర్స్ని చూస్తాం, వాళ్ళు వేషం వేసుకొని యాక్టింగ్ చేస్తారు. అది వాళ్ళ రియల్ లైఫా కాదు. సో వాళ్ళని మనం ఏమంటాం, యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అంటాం. అంటే వాళ్ళు తెలుగులో అనుకుంటే వాళ్ళు వేషాలు కట్టి సినిమాలో నటిస్తారు, కానీ అది వాళ్ళ రియల్ లైఫ్ అది కాదు. నిజమైన అంటే వేషధారలో మనం అంటే ఇక్కడ వేషం ఎవరు వేసుకోవాలంటే మనకు ఈనాడు అంటే మూవీస్లో వాళ్ళు వేషం వేసుకొని ఏం చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, అది రియల్ కాదు. సో ఇక్కడ కూడా ఏమంటానంటే అంటే వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అంటే మీరు చేయాల్సిన పని ఒకటి, కానీ మీరు చేస్తుంది ఇంకొకటి. సో వాళ్ళు అప్పుడు ఏమవుతారు, వేషధారులు. అంటే వాళ్ళు చేయాల్సిన ఒకటి కానీ వాళ్ళు చేస్తుంది ఇంకొకటి, వాళ్ళు వేషం వేసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు దేవుడు చెప్తా ఉన్నాడు. సో పరలోక రాజ్యాన్ని వీళ్ళు ఏం చేస్తారో మూసేస్తారు, తర్వాత వీళ్ళు ప్రవేశింపవారిని ప్రవేశింపనీయరు. ఎలా, మనం ఏదైనా ఎగ్జాంపుల్ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, చాలామంది సేవకులు
పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్తే, ఈ పండ్లు తినండి మీకు ఏమవుతారు, పిల్లలు పుడతారు, తర్వాత మీరు నా యుద్ధకు రండి, నేను మీకు ఏమి ఇస్తాను, స్వస్థత కలుగజేస్తాను అని బోధిస్తూ ఉన్నారు. సో వీరు పరలోక రాజ్యం పోతారా? దేవుడు ఆ విధంగా చెప్పమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఈ పండు తింటే మీరు నా దగ్గరికి రండి, నేను మీ యుద్ధకు రాను, మీరు నా యుద్ధకు రండి, నేను మీకు ఏం చేస్తాను, స్వస్థత కలుగజేస్తాను. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఇలాంటి అంటే దేవుడు ఆయన రాజ్య సువార్త చెప్పమంటున్నాడు. సువార్త క్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానము చెప్పి వారిని మీరు ఏం చేయండి, వారికి క్రీస్తులోనికి నడిపించండి. మనం ఇక్కడ ఉండేది కొద్ది కాలం, ఇందాక మనం చెప్పినట్టు మన ఈ లోక నివాసం మనము కాదు. అంటే చాలామంది అంటే ఈ లోకానికి సంబంధించినట్టుగా బోధించి పరలోక రాజ్యాన్ని, యొక్క దేవుడి యొక్క సువార్తను పక్కన పెట్టి ఇక్కడికి రండి మీకు ఇవి కలుగుతాయి, ఇక్కడికి రండి మీకు ఇవి వస్తాయి, ఇక్కడికి రండి మీకున్న ఏం పోతాయి, అప్పులు పోతాయి, ఇక్కడికి రండి మీకున్న కష్టాలు పోతాయి, ఇక్కడ మీకున్న బాధలు పోతాయి. అవి సెకండరీ. బట్ ప్రైమరీ అనేది ఏంటి? దేవుని దేవుని తెలుసుకోవడము, ఆయన మరణం జననం పునరుద్ధానం మనము తెలుసుకోవడం. సో ఇక్కడ అదే చేస్తూ ఉన్నాడు. అసలు దేవుడు చెప్పమనేది ఒకటి, వీళ్ళు చేస్తుంది ఇంకొకటి. సో దేవుడు అంటాడు పరలోక రాజ్యం వీళ్ళు ఏం చేస్తారు, మనుషులు ఎదుట మూసేస్తారు. ఎందుకంటే వీళ్ళు పరలోక రాజ్యం గురించి దేవుని గురించి చెప్పట్లేదు. ఇక్కడికి మీరు రండి మీకు ఏమవుతాయి, సుఖభోగాలు కలుగుతాయి. అలా చెప్పినప్పుడు వాళ్ళు అదే నమ్మి వచ్చినప్పుడు పరలోక రాజ్యం ఎలా వెళ్తారు? ఆ ఎప్పుడైతే వాళ్ళకున్న శ్రమలు అవన్నీ పోగానే వాళ్ళు తిరిగి లోకంలోనికి పడిపోతారు. వాళ్ళకున్న కష్టాలను బట్టి వాళ్ళు వచ్చారు, కష్టాలు ఏమైపోయినాయి, ఇప్పుడు సాల్వ్ అయిపోయినాయి. అంటే వాళ్ళు వచ్చింది దాని కొరకే, అంతేగాని దేవుడు నాకు రక్షించడం మీరు బోధిస్తున్నారా? లేదు. అదే అంటే వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మనుషులు ఏదైతే ఏం చేస్తారు, పరలోక రాజ్యంలో మీరు మూసేశారు. మీరు చెప్పే బోధన బట్టి మీరు ప్రవేశింపరు, మిమ్మల్ని ఫాలో అయ్యేవారు కూడా ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు మీరు. ఆ విధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క అధ్యాయంలో ఈ అయ్యో అనే మాట మనకు 7 సార్లు కనబడుతూ ఉంటుంది. సో మొదటిది వచ్చేసి మనం మాట్లాడుకున్నాము. రెండోది 15వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. కంటిన్యూషన్, మళ్ళీ దేవుడు దానికి కంటిన్యూషన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు అతన్ని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఇందాక కంటిన్యూషన్ మనం మాట్లాడితే, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేద్దరు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే నాడు క్రైస్తత్వాన్ని ఒక మతం చేసేసారు. క్రైస్తత్వాన్ని ఏం చేస్తారు, ఒక మతం చేశారు. కొంతమంది ఎట్లా బోధిస్తారంటే, మీరు మా మతంలోనికి రండి మీకు ఏం పోతాయి, సేమ్ మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నాను. మీరు మా మతంలోనికి రండి మీకు కష్టాలు పోతాయి, మీరు మా మతంలోనికి రండి మీకు ఏమవుతాయి, బాధలు పోతాయి, మీ మతంలోనికి మీరు రండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు మా మతంలోనికి రండి మీకు ఏమవుతారు, గర్వఫలం కలుగుతుంది. అంటే ఈ విధంగా చెప్తా ఉన్నారు, ఈ విధంగానే చెప్తా ఉన్నారు తప్ప చాలా అంటే మీరు క్రీస్తుని నమ్ముకోండి మీకు రక్షణ కలుగుతుంది చెప్పేవారు. అంటే ఇక్కడ వీళ్ళ గురించి మనం మాట్లాడుతాం. సో అంటే మనం చూస్తాం ఆ మధ్యలో యెహోవా సాక్షులని వచ్చారనమాట. యెహోవా సాక్షులు చేంజ్ చేశారు, మాట్లాడారు ఇట్లా పాత నిబంధనలో ఎట్లా ఉంది, కొత్త నిబంధనలో ఎట్లా ఉంది, మనం పాత నిబంధనే పాటించాలి. ఆమె చెప్తా ఉందన్నమాట, మా ఇంటికి వచ్చి ఆమె చెప్తా ఉంది. నేను చూద్దాం ఆమె ఏం చెప్తుందని కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు 7 నెంబర్ బుక్ ఓపెన్ చేసి 7 నెంబర్స్ రాసుకుంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7 ఏదో చెప్దామని స్టార్ట్ చేసింది అనమాట. మీరు చర్చికి ఎప్పుడు వెళ్తారన్నది. మేము సండే వెళ్తామని చెప్పాం. మరి పాత నిబంధనలో శనివారం ఉంది కదా అని అన్నది. అవును, అది అప్పుడు విశ్రాంతి దినం, అప్పుడు అది ఉండే, ఇప్పుడు బట్టి పునరుద్ధాన దినం, ఇప్పుడు అది ఇది కదా అంటే, లేదు మనం అదే ఫాలో అవ్వాలి. నేను వెంటనే ఆమెను అడిగాను, ఏమడిగాను, మరి అప్పుడు బళ్ళు అర్పిస్తున్నాం కదా, అప్పుడు బళ్ళు అర్పించాక మరి ఇప్పుడు కూడా మీరు అర్పిస్తున్నారా అని. అది కొట్టివేయబడ్డది అంటున్నాను. అదేమైందంట, అది కొట్టివేయబడిందంట. అంటే ఆమె చెప్తా ఉందన్నమాట, అది కొట్టివేయబడిందంట, కానీ ఈ శనివారం పూజించడం మాత్రం కొట్టివేయబడలేదంట.
అదా అంటే ఆ విధంగా చెప్పి మనము ఆ విధంగా చెప్పి మనుషులకు ఏం చెప్పాలా మనం? ముఖ్యమైనది ఏంటి? ఇప్పుడు శనివారం ఆరాధించడమా? ఆదివారం ఆరాధించడమా? లేదంటే ప్రతిరోజు ఆరాధించడమా? అంటే ఏది మనకు ముఖ్యము? ఏం చెప్పాలా మనం? అంటే మనుషులకు మనం ఏం చెప్పాలా? మనం చెప్పాలి ఒకటి, క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానము, ఆయన మాత్రమే మీకు రక్షకుడు. మనం ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు దేవుని. బట్ ఈరోజు మనకు అంటే పునరుద్ధానం కాబట్టి మనకు ఆ రోజు దేవుడు ఆ ప్రణాళికలో ఉంది కాబట్టి సండే హాలిడే ఉంది మనకు అది. ఇప్పుడు కొన్ని దేశాలలో సండే తీసేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సండే తీసేసి వేరే రోజు పెడదామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఓకే, మనం క్రైస్తవులం, మనకు ఒక విశ్వాసం ఉంది. మనం మన మనం మనం ఎక్కడ కూర్చొని మనం దేవుని ఏం చేసుకోవచ్చు? ఆరాధించుకోవచ్చు. ఆ విధంగా మనం మనుషులను బలపరచాలి. మనం భయం చెందాల్సిన అవసరం లేదు. అంటే మనం ఏముండాలంటే, ఇప్పుడు శనివారం ఆరాధిస్తాం ఆరాధన పక్కన పెడితే, ప్రతిదినం నేను ఏం చేస్తాను దేవుడు నేను ఆ విధంగా మనం మనుషులను బలపరచాలి. దేవుడు అది చేయమంటా ఉన్నాడు. అవునా కదా? అయితే ఇక్కడ చూడండి, సో వీళ్ళు కూడా ఇక్కడ ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేద్దరు. నిజంగా ఆమె అంతకుముందు ఒకరోజు మా ఇంటికి వచ్చారు. తర్వాత మళ్ళీ టైం చూసుకొని మరి ఆమె ఎక్కడో మేదిపట్నంలో ఉంటుందంట. ఇక్కడ టైం ఎంత, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను 8:30 ఏమో అవుతుంది, 9 అవుతుంది. అంటే ఆమె అన్ని పనులు పక్కన పెట్టేసుకొని 9కి వచ్చి నాకు ఆ విషయం చెప్తా ఉంది. ఆమె నాకు చెప్పాల్సిన విషయం ఏంటి? అది చెప్పకుండా శనివారం ఆరాధించాలని చెప్తా ఉంది ఆమె నాకు. అంటే చూడండి ఇక్కడ, అంటే ఈ విధంగానే ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేద్దరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేయుదురు. అంటే నేను ఇక్కడ ఆమె ఏం చెప్పాలా? అసలు మీరు మా మతంలోనికి రండి, మీకు అది వస్తాయి, మీరు మతంలో కానీ మీకు ఇవి వస్తాయని చెప్పాలా? ఏం చెప్పాలా మనం వాళ్ళకి? క్రీస్తు గురించి చెప్పాలి. క్రీస్తు మన పాపాల కొరకు ఆయన మరణించాడు. ఆయన మాత్రమే మనలను పవిత్రపరచగలడు. ఆయన మాత్రం మనలను నీతిమంతులుగా తీర్చగలడు. ఆయన మాత్రం మనకు రక్షణ కలగజేయగలడు. ఆయన మాత్రం మనకు పరలోకమును, ఆయన ద్వారానే మాత్రం మనకు పరలోకము ఉంది. ఏ ఒక్కరు కూడా మన కొరకు ప్రాణము పెట్టలేదు. మన పాపాల కొరకు ఎవరు కూడా మరణించలేదు. దేవుడే ఆయన స్వయంగా వచ్చి తన యొక్క రక్తం మన కొరకు చిందించాడు. సో మరి ఇక్కడ మనం అదేవిధంగా ముందుకెళ్తే 16వ వచనం. అయ్యో, మరి ఇక్కడ కూడా ఇది మూడోది మనం చూసుకుంటే, అయ్యో అందులైన మార్గదర్శకులారా. ఒకసారి మళ్ళీ ఇది చూసుకుంటే మనము రైట్. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చూసినట్లు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 15లో అంటే ఒకరిని మతంలో కలుపుకోవడానికి దీని ఒక మతం చేసేసారు. ఈ మతం అనేది అసలు ఆరంభంలో ఈ మతం క్రైస్తత్వం ఒక మతం అనేది ఎలా పుట్టిందో కూడా అంటే ఏదో అక్కడ జరిగింది. అసలు క్రీస్తు స్వయంగా చెప్తా ఉన్నాడు, నేనే మార్గం, సత్యము, జీవము, ఇది మతం కాదు, మార్గం అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఫాల్స్ స్టేట్మెంట్స్, అవునా కదా? ఫాల్స్ టీచింగ్ ఇస్తూ ఉన్నారు. తర్వాత ఫాల్స్ ఫెయిత్ కూడా మనం చెప్పాలంటే, అవునా కదా? మీరు రండి మీకు అవి వస్తాయి, మీకు రండి మీకు ఇవి వస్తాయి, అవునా కదా? ఇదేంటి? ఫాల్స్ టీచింగ్. మీరు రండి, ఇవి తినండి, మీకు ఏమవుతారు? పిల్లలు అవుతారు. ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు ట్రోల్స్ అనమాట, ట్రోల్స్లో చూస్తూ ఉంటాం. ఆయన ఇట్లా అంటాడు, వాళ్ళ మీదకి చేతులు ఇట్లా పరిగెత్తి ఇట్లా అంటాడు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళ పర్ఫార్మెన్స్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల. ఆయన ఎలా అంటాడంటే చెయ్యి ఇలా అనేస్తాడు వాళ్ళ మీద, ఆ గుంపు మీద అనేసరికి వాళ్ళు పల్టీలు కొట్టుకుంటూ పోతూ ఉంటారు. పల్టీలు కొట్టుకుంటూ పోతూ ఉంటాడు. అలా ఎంత దారుణంగా తయారయ్యారంటే నిజంగా నేను చూస్తాను, ఆ ట్రోల్స్ చూస్తాను. కావాలంటే ఆ ట్రోల్స్ నిజంగా అంటే దేవుడు ముందుగానే సెలవించాడు ఇలాంటి వారు వస్తారని. కానీ నేను అంటే చూస్తాను అనమాట. అంటే ఇంత దారుణంగా తీసుకొచ్చారు. అప్పుడే కదా మనకు కొన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఒక ఆమె వస్తుంది, వచ్చేసి ఏమంటుందంటే, నాకేదో పని చేయట్లే అంటుంది. ఈ పాస్టర్ బాగా చేస్తాడు, ఆయన అట్లా చేస్తాడు. ఈమెన మళ్ళీ ఇంకొక సేవకుని దగ్గరికి పోయి సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తుంది, నా పని చేయట్లేదు. చాలా ఉన్నాయి అలాంటివి. అంటే ఆ సేమ్ పర్సన్
ఒక పాస్టర్ ఏం చేశాడు, బాగు చేశాడు అనుకుందాం, అక్కడ అదే ఉంటుంది. మళ్ళీ అదే పర్సన్ ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఏంటంటే ఆ ప్రతిదీ కూడా వాళ్ళు మనకంటే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నిజంగా నాకు అనిపిస్తుంది ఒకసారి వాళ్ళు అసలు ఆ వీడియోస్ ఎక్కడి నుంచి వెతికి అసలు అక్కడి నుంచి పట్టుకొచ్చుకొని అంటే మనకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది. మనం ఎవరం చేయలేదు అలాంటివి వీడియోస్. మనం కనీసం గమనించలేదు. అంటే వాళ్ళు ఆ వీడియోస్ పట్టుకొచ్చి చూడండి, ఈమె ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ ఈమెను స్వస్థపరిచాడు, మళ్ళీ ఇంకో దగ్గర పోయి ఆమె మళ్ళీ నాకు అనిపిస్తుంది ఆమెకు ఆస్కార్ ఇవ్వాలి అప్పుడు. అవునా కదా? అంటే చాలామంది ఈనాడు ఎట్లా అంటే నేను ఇది 100% కరెక్ట్ ఏమంటాను అంటే యేసుక్రీస్తు గురించి చెప్తే రారు. యేసుక్రీస్తు గురించి చెప్తే రారు. స్వస్థత అవుతుందా అని ఒక సభ పెట్టామనుకోండి, ఎక్కడి నుండి ఊరికొస్తారు, ఎంత దూరం నుంచో ఊరికొస్తారు. ఆ మధ్యలో చూసాం ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. పేరు వద్దు మనకు కదా. అంటే అది పేరు పెట్టి పిలవడం ముఖ్యమా? నేను అంటే కొన్నిసార్లు గమనించాను ఏమైనా ఎక్కడైనా వాక్యం ఏమైనా వస్తుందా అని. అంటే ఇది కాకుండా ఇంకా వాక్యం ఏమైనా వస్తుందా అని. అంటే వాక్యము గమనిస్తే అందులో ఆ పేరు పెట్టి పిలవడానికే 1 hour, హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ ఆ పైన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఈ విధంగా హిజ్కియాకు దేవుడు ఏం చేశాడు, పొండు పెట్టి పండ్ల గుర్తు పెట్టి ఆయన రోగం ఏమైంది, బాగైంది. అంటే ఇలాంటి వాక్యాలు చెప్తా ఉన్నారు. అంటే మీరు వస్తే మీకు ఇవి జరుగుతాయి. మీకు వస్తే ఇప్పుడు నాకు అనిపించిన ఒక విషయం ఇంట్లో మేము డిస్కస్ చేసాం ఏంటంటే, నిజంగా స్వస్థ వరం అనేది ఆయనకు ఉంటే హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు కదా. అవునా కదా? హాస్పిటల్స్కి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగు చేయొచ్చు కదా. నిజంగా స్వస్థత వరం ఉంటే దేవుడైతే అడ్డగించాడు కదా. దేవుడు ఇప్పుడు నీ వద్దకు వచ్చిన వారిని బాగు చేయమని ఆయన చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారు ఏనాడు కూడా అట్లా చేయలేదు. ఆయన మార్గంలో పోతూ ఉంటే ఎవరు అడ్డమొస్తే వారిని ఎవరైతే అడిగారో ఆయన వాళ్ళని ఎప్పుడు ఏ ఒక్క కూడా ఆయన నో చెప్పలేదు. ఆయన యేసుక్రీస్తు వారే వెళ్ళారు. యేసుక్రీస్తు వారే వారి యుద్ధకు వెళ్ళారు. అంటే ఈయన యుద్ధ కూడా తీసుకొచ్చారు. నిజంగా అనిపిస్తుంది ఆ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు. ఇక్కడ మన దగ్గర కాకుండా బయట స్టేట్స్లో కూడా చాలా జరుగుతూ ఉన్నమాట. అంటే ఆ టీం ఆ సేమ్ డ్రెస్లు వేసుకుంటారు, ఆ సేమ్ శారీస్ కట్టుకుంటారు. ఇక వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము ఇక ఈయనకి ఇంకేంది విగ్రహం కట్టేసేస్తారు. ఇంకా దేవుడితో వాళ్ళకు పని లేదన్నమాట. నిజంగా అంటే ఎంత దేవుడు అదే అంటా ఉన్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకున్నట్టు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 200 నరక పాత్రునిగా చేయుదురు. అంటే ఇక్కడ నరక కుమారునిగా చేస్తారు. ఆల్మోస్ట్ నిజంగా ఇప్పుడు స్వస్థ సభలు పెడితే చాలామంది వస్తూ ఉన్నారు, సువార్త సభలు పెడితే చాలా తక్కువ వస్తూ ఉన్నారు. ముందుకు వెళ్తాము. ఇక్కడ 16వ వచనం, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బదుడని మీరు చెప్పుదురు. ఇక్కడ చూడండి 16వ వచనము, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బదుడని మీరు చెప్పుదురు. కింద చూస్తే 17వ వచనం, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దానిపైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బదుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఈ మాట ఇప్పటికే 3 సార్లు రిపీట్ అయింది. అందులారా, ఏది గొప్పది, అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు దాని పైనుండి వాటి అన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకున్నాడు.
ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దేవుని సింహాసనం తోడనియు దానిపైన కూర్చుని వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ ఉన్నవారు మరి అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదంట. అంటే దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు. అయితే కింద కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్తున్నారు. అంటే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకోవచ్చు, అది నెరవేర్చకపోయినా ఏమి కాదు. కానీ బంగారము తోడని మాత్రం వాడు ఏం చేయదంట, ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి బద్ధుడు, చేయాల్సిందే. ఇంకా కింద చూసుకుంటే అవివేకులారా అందులారా ఏది గొప్పది, బంగారమా, బంగారం పరిశుద్ధపరచు దేవాలయమా? నిజంగా అంటే ఇక్కడ గమనిస్తే ఏది గొప్పది, బంగారం గొప్పదా, తర్వాత బంగారమును పరిశుద్ధపరచు దేవాలయం గొప్పదా? ఏది గొప్పది? దేవాలయం గొప్పది. మనం కింద చూసుకుంటే మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బదుడని మీరు చెప్పుతారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అవివేకులారా అందులారా ఏది గొప్పది, అర్పణమా, అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా? అంటే బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ చేయకపోయినా కూడా ఏం కాదు. కానీ దానిపైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి బదుడని మీరు చెప్తా ఉన్నారు. ఇక్కడ దేవుడు అంటాను, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా, అర్పణము గొప్పదా? అంటే అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమే. బలిపీఠం ఏం చేస్తుంది? అర్పణం ఏం చేస్తుంది? పరిశుద్ధ పరుస్తుంది. కింద చూసుకుంటే బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడనియు దాని పైనుండి వాడు అన్ని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అవునా కదా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దేవుని సింహాసనం తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు, మీరు ఒట్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అండి, ఎవడైతే బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుంటాడో అది అంతటితో కాదు, కానీ దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటి తోడని వాడు ఏం చేసుకుంటున్నాడు, వాడు ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు. దేవాలయము తోడని ఎవరైతే ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడో, అసలు వీళ్ళు అంటా ఉన్నారు ఇది ఏమి కాదు, పెట్టుకుంటా కూడా ఏమి కాదు, మీకు అది నెరవేర్చాల్సిన అవసరం కూడా మీకు లేదు. కానీ ఇక్కడ చూస్తే దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనొచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటాడో వాడు దాని తోడని, తర్వాత అందులో నివసించు అంటే దేవుని తోడని కూడా వాడు ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు అక్కడ. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దేవుని సింహాసనమును తోడనియో దానిపైన కూర్చున్న వాని తోడనియో ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అంటే ఇక్కడ చూస్తే గమనిస్తే మీరు థ్యాంక్ యూ అక్క. రైట్. ఎవరైతే ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దేవుని సింహాసనం, నిజంగా మరి దేవుని సింహాసనం ఎక్కడ ఉంది? ఆయన ఆకాశం ఉంది. ఆయన 3 ఆకాశం సింహాసనము మనకు చూస్తాం, ఆయన సింహాసనం 3 ఆకాశంలో ఉందని. అంటే ఇక్కడ చూస్తే ఆకాశంతో ఎవరైతే ఒట్టు పెట్టుకుంటారో వారు దేవుని సింహాసనం తోడనియో దానిపైన కూర్చున్న వాని తోడనియో ఒట్టు పెట్టుకొనుచున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళేం చెప్తా ఉన్నారంటే అందులో ఏమీ లేదు, అందులో ఏమీ కూడా లేదు. ఒట్టు పెట్టుకోవచ్చు అసలు, నిజంగా దేవుడు అసలు ఒట్టు పెట్టుకోవచ్చా, అసలు ఒట్టు పెట్టవద్దా, పెట్టుకోవచ్చా? మనం ఒకసారి చూస్తే మత్తయి సువార్తలో ఆయన ఇంతకుముందు ఒకసారి మాట్లాడాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33. మరియు నీవు అప్రమాణము చెయ్యక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని
పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, మీరు అప్రమాణము చెయ్యక మీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. దేవుడు ఏమంటా ఉన్నాడు? ఎంత మాత్రం కూడా ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక్క వెంట్రుకైనను తెలుపుగా గాని నలుపుగా గాని చెయ్యలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టున్నది. దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎంత మాత్రం కూడా ఒట్టు పెట్టుకొనవద్దు. ఇక్కడ మనం చూస్తే శాస్త్రులు ఏమంటా ఉన్నారు? దేవాలయం అంటే ఇక్కడ చూస్తే దేవాలయంతో ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదంట. కానీ దేవాలయంలో బంగారంతో ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి బద్ధుడు. మళ్ళీ కింద చూస్తే బలిపీఠముతో ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణంతో ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడు. దేవుడు అంటా ఉన్నాడు, ఎంత మాత్రం కూడా మీరు ఏం చేయకూడదు, ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు, నీవు ఒక వెండుకైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చెయ్యలేవు. మీ మాట ఎట్లా ఉండాలంటే దేవుడు అంటా ఉన్నాడు, అవునంటే అవును, కాదంటే కాదు. ఇది మాత్రమే అంటే ఇలా ఏవైతే ఈ అవునంటే అవును, కాదంటే కాదు, ఈ స్వభావం అనేది మనకు దేవుడి ఆలోచన నుండి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను అవునంటే అవును అంటాను, కాదంటే కాదంటాను. కాకుండా నేను ఎప్పుడైతే ఒట్టు పెట్టుకుంటానో దాని మీద దీని మీద, అది ఎవరు కలుగజేశారు నాకు? అది సాతాను నుంచి వచ్చింది, అది దుష్టు నుండి పుట్టినది. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు ఆయన పరిశీల గురించి, శాస్త్రాల గురించి. అంటే ఇక్కడ అంటే ఈ విషయాలు మనం చూసుకుంటే కూడా అంటే మరి ఈనాడు సమాజంలో కూడా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు బోధించే బోధనలో కూడా ఇలా చేయండి ఏం కాదు, ఇలా చేయండి ఏం కాదు. మనం చూస్తాం ఆ మధ్యకాలంలో, అంటే జస్ట్ మనం మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి అనొచ్చు, ఇది అనొచ్చు, ఈ మాట మనం అనొచ్చు, ఏం కాదు. ఒక సేవకుడు ఒక మాట అన్నాడు, ఈ మాట అంటే మనం ఏం కాదు. అంటే అక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు అక్కడ అర్పించింది మనము తినకూడదు. అంటే దానికి తినాలి తినకూడదు అనేది ఒక పౌలుగా చక్కగా వివరించాలి. ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఎట్లా తినాలి, ఎట్లా తినకూడదు. మనకు తెలుసు కాబట్టి మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. అది చేసేటప్పుడు మనకు తెలుసు మన విశ్వాసం ఏందో. కానీ మనం ఎప్పుడైతే ఓపెన్గా అది చేస్తామో అందరూ అదే విశ్వాసంతో వాళ్ళు ఉండరు. ఆయననే అన్నాడు, మీరెందుకు అన్నారు? ఆయననే తిన్నాడు, మీరెందుకు తిన్నారు? అలా కూడా మనకేమవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కాబట్టి మన సహోదరుని మేలు కోరి మనం ఏం చేయాలంటే వాటి జోలికి పోకూడదు. మన సహోదరుని మేలు కోరి మనం వాటిని తినకూడదు. అంతే, ఇంకా అక్కడ పెద్దగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు. రైట్. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, మనం దేనితోడని కూడా మనం ఒట్టు పెట్టుకొనవద్దు. ఎందుకంటే మనకు అధికారం లేదు. మనకు అధికారం ఉందా? అసలు దేవుని మీద ఒట్టు పెట్టుకునేవాడు మన తల వెంట్రుకల కూడా మీద మనకు లేదు. దేవుడు అంటా ఉన్నాడు, మీరు స్ట్రేట్ ఫార్వర్డ్, మీరు క్లియర్గా ఉండండి, అన్ని విషయాల్లో మీరు క్లియర్గా ఉండండి. మీరు చేస్తాను, అలాంటి వ్యక్తిని పిలిచాడా, వస్తానంటే వీలైతే వెళ్ళండి, లేకపోతే లేదు. ఒకవేళ మీకు వెళ్ళడానికి వీలు అవ్వలేదా చెప్పేసేయండి. అంతేకాని నేను ఈ పని చేస్తాను అని చేయకుండా ఉంటే మాత్రం, లేదు నేను చేస్తాను, నేను నీకు నమ్మకంగా ఉంటాను, నేను దేవుని మీద ఒట్టేస్తాను అంటే మాత్రం కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. లేదా అక్కడ రాలేకపోయాం, చేయలేకపోయాం, ఏం అడగాలి? మనం వాళ్ళని ఫర్గివ్నెస్ అడగాలి, అవునా కదా, క్షమాపణ అడగాలి. ఇవి కాకుండా ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మరి ఆ దుష్టుని నుండి వస్తాయని మరి ఒక దేవుడు
సెలవిస్తూ ఉన్నాడు. సమయం అవుతా ఉంది కనుక మిగిలినది మరి ప్రభు చిత్తమైతే మరి నెక్స్ట్ వారం పంచుకుంటాను.